పిట్టాలెన్నో రాశిగా వచ్చిన పాల పిట్టాకై పల్లె పప్పతి పట్టే శ్రీమంతి పూవంతి కామంచి రుద్రాక్ష గురువింద గురుగులు అరవిందాలు గంధాలు గుప్పెట్టి అందాల పూలున్న తంగేడు పూలే ఈ బతుకమ్మంట. అందరిని ఎవరు తీసుకొచ్చారు మరి? మంచిగా 20 మందిని వేసుకొని వచ్చిరంట. ఆమె ఇప్పుడు అందరికి ఒక్క రకం చీరలు కొన్నారు కదా, ఇట్లా ఎట్లా కొనుక్కుంటారు? ఇట్లా ఒకటే రకం మరి దుకాణంలో ఉండద్దా? దొరుకుతాయి. నాకు గేలువ తప్ప సతుల బతుకమ్మ ఉత్సవంలో పాల్గొంటున్న తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా పేరు చక్కగా వేర్చిండ్రు మంచిగా నెత్తికొక బతుకమ్మ సుమలతమ్మ ఎట్లా అనిపిస్తుంది హైదరాబాద్కి వచ్చి ఇట్లా కోలాటంలో పాల్గొంటే? ప్రతి సంవత్సరం వస్తామండి, ప్రతి సంవత్సరం వచ్చి ప్రోగ్రామ్స్ ఇస్తూ వెళ్తూ ఉంటాము. తెలంగాణ వచ్చిన కాడికి వస్తూనే ఉన్నారంట వీళ్ళు. ధర్మారం గ్రామం వాళ్ళు, కరీంనగర్ ముద్దుగా అక్కలు అందరూ కరీంనగర్ జిల్లాలు వచ్చి ముద్దుగా బతుకమ్మలు ఆడుకుంటున్నారు. ఏం పేరు అక్క నీ పేరు? యాదమ్మక్క. నువ్వు వేడికెళ్ళి వచ్చినావు? ఏం కూడేమో దోమలగూడ మేడం నువ్వు ఏం పట్టుకొచ్చినావు? బతుకమ్మల కోలాటం ఆడడానికి వచ్చినావా? బతుకమ్మలు చూడని కోలాటం అన్నీ వచ్చినాం సంతోషంగా. మాది ఊరు జనగాం దగ్గర నవాపేట. జనగాం దగ్గర నవాపేట. ఈ అక్కలది ఏం పేరు అంటివి? నా పేరు యాదమ్మ. యాదమ్మ అక్కలది జనగాం దగ్గర నవాపేట. పక్కకే ఉంటారంట. చూసిపోదాం, మన చూస్తామా? వేడుకలు మామూలు కాదు. మంచిగా తంగెడు పువ్వుల బంగారు వరుణం బతుకమ్మ నీ రూపం, బతుకమ్మ నీ రూపం మా బతుకుల్లో దీపం. తెలంగాణ మట్టి బిడ్డల ఇరవేలుపువమ్మ మాయమ్మ బతుకమ్మ మా బతుకే నీవమ్మ. ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో, ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో. ఊహలకే ఊపిరి పోసిన రూపం నీతి బతుకమ్మ. మా తోడై మదిలో నిలిచిన మహాశక్తివి నీవమ్మ. దత్తరిల్లిన యుద్ధ భూమిలో పొద్దు పొడుగువైనావో, ఉద్యమానికి ఊతమిచ్చి మా పెద్ద దిక్కువైనావో. తెలంగాణ జాతి జాతిని ప్రపంచాన పరిచయమే చేసిన ఘనత నీది గౌరమ్మ, ఘనమైన తల్లి బతుకమ్మ. ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో.
లేకుంటే డాక్రా గ్రూప్ ఏం పేరు రాబుజ్జి? అఖిల ఏం చదువుతున్నదంట? ఇంటర్ ఫస్ట్ ఇయర్. మేము అఖిల ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నదంట. బాగున్నావా అక్క? బాగుండా ఏడికెంచి వచ్చినావు? నేను హిమాయత్ నగర్. హిమాయత్ నగర్ అక్క ఏం చేస్తావు? ఏం చేస్తలేను, కాళ్ళ నొప్పులు అయినా ఇంట్లోనే ఉండా. ఆయన కూడా వచ్చిన ట్యాంక్ బండి మీదకి ఇంత దూరం చూడాలి అని అయ్యప్ప. ఆ, మస్తు పని చేసిన. ఏం చేయాలి ఇప్పుడు? ఇక నడుము నొప్పి కాలు నొప్పి అయింది కదా, ఇంట్లోనే ఉంటున్నా. చూడాలి మంది అన్న కలబడతారు, బతుకమ్మలు ఆడవచ్చు అని వచ్చిన. ఇంట్లో కూర్చున్నావు అనుకో, బిక్కర్లు అవుతాయి. అట్లనే పై కూర్చోవాలి. అవును. ఎవరన్నా ఏం తిరుగుతామంటే ఇప్పుడు ఏం ఇక మా ఆయన ఎక్కడ ఇద్దరం ఇంట్లో అయినాము. ఇక ఎట్లనియాడు ఏం లేదు. ఏం చేయాలి? పాపం చూడండి ఈ అక్క పేరు మోకాలు నొప్పి ఉండదు. అమృత అమృత అక్క మోకాలు నొప్పి పెట్టుకొని కూడా హిమాయత్ నగర్ నుండి వచ్చింది పాపం. నీ పేరు ఏం పేరు చెల్లె? చందనశ్రీ. చందనశ్రీ. అంత బంగారమేనా? కాదు, రోడ్లు గోల్డ్. ఎందుకంటే బంగారం ఇంత పిరుకుమైంది, పిల్ల ఇట్లా వేసుకొని వచ్చింది అనుకుంటున్నా. చందన ఏడికెంచి వచ్చినావమ్మా? హైదరాబాద్ హిమాయత్ నగర్. హిమాయత్ నగర్. ఈ అమృత అక్కతో వచ్చినవా? లేదు, మా అమ్మ అక్కడ ఉంది. మీ అమ్మ ఉన్నదా ఆడ? ఇక్కడ ఉంది మా అమ్మ. మా అమ్మకి కూడా కాళ్ళ నొప్పులు. అమ్మకి కూడా కాళ్ళ నొప్పులు కానీ మొదటిగా దాంట్లో బయటికి వచ్చారు మంచిగా. రోజు మీ V60 ఫ్యాన్, రోజు మీ V60 చూస్తుంది. మంచిగా ఉన్నాయి అక్క, మా వార్తలు మంచిగా ఉంటాయి కదా. మరి చూస్తారా? డైలీ చూస్తారు. 9:30 చూస్తారు. నాకు పేర్లే సిగ్గుపోతుంది ఎవరికని అడిగావు. ముదురున్నావు కదా. నేను ముద్దుగానే ఉన్నా కానీ నాకు ఇంత కొడుకున్నాడు. ఒక కొడుకు 10వ తరగతి అక్క. నాకు ఏ కార్యం లేదు. మరి మా అక్క నన్ను అడిగింది ఏమనుకోండి. నేను మా కొడుకు 10వ తరగతి పుస్తకులు నాకు సంబంధం చూసేవమ్మా. అక్క నీకెడికెంచి వచ్చింది? అమ్మ ఏం చేస్తావు నువ్వు? MSc అయిపోయింది. ఏం చేస్తలేవా చెల్లి? ఇప్పుడు UPSC ఎగ్జామ్స్ రాస్తున్నా. ఇప్పుడు రిజల్ట్లు ఇప్పుడు గ్రూప్ 2 వచ్చినాయి కదా. అవును. యూపీఎస్ అంటే ఇంకా పెద్దది. అంతగానం చదువుతావా నువ్వు? అవును. మీకు ఫ్యాన్ ని చాలా పెద్ద ఫ్యాన్. డైలీ 9:30 ఫ్యాన్ లేదు పాడలేదు. నా చెల్లెళ్ళు మీరు అందరూ మా తెలంగాణ చెల్లెళ్ళు అంతే. ఫ్యాన్ లేమనేది ఉంటాయి. అమ్మ నీ పేరు? నాగలక్ష్మి. నడుస్తున్నారు వీళ్ళంతా రామంతపురంలో. అమ్మ ఇప్పుడు రామంతపురం నుండి మొత్తం ఎంతమంది వచ్చిండ్రు? 200 మంది రావచ్చు. 200 మంది రావచ్చు. 200 ఎక్కువ వచ్చిండ్రు. 500 మంది దాకా వచ్చారు. మంత్రి అన్నారు కదమ్మా. మా టీం బాగా వచ్చింది. రామంతపురాలు మిడతలు బాగానే వచ్చిండ్రంట. అమ్మ ఏమేమి బతుకమ్మలేనేనా లేకపోతే ఇట్లా కోలాటాలు ఇట్లా? కోలాటాలు, బతుకమ్మ ఎంతమంది ఆడతారు? అమ్మ ఇంటికాడ మరి మీరు బతుకమ్మ ఎప్పుడు వేరుస్తారు? నిన్ననే అయిపోయింది మా బతుకమ్మ. ఆడ నిన్ననే అయిపోయింది మొత్తం. మీరెందుకు నిన్న ఆడేసిండ్రు మరి? అని గౌరమ్మ పెట్టొద్దని నిన్ననే ఆడేళ్ళు. గౌరమ్మని మంగళవారం పూట బయటికి తీసుకురారు. బతుకమ్మ తీయరు కాబట్టి నిన్ననే ఆడేసి బతుకమ్మ ఆడి ఆడి అలసిపోయినారు. నేను అంతా ఈ రోజు మళ్ళా మంగళవారం పూట మంగళవారం పూట గౌరమ్మని బయటికి తీసుకోరా అని ఇట్లా తీసుకొచ్చిండ్రంట. అవతల బంధుకు చెల్లెళ్ళు అందరు ముద్దుగా బతుకమ్మ ఆడుతుండ్రు. చిన్న బుడ్డది కూడా ఆడుతున్నది. బతుకమ్మ తల్లిగా సేవలందేవు, బతుకమ్మ తల్లిగా సేవల